హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. చాలామంది తమిళనాడులో విజయ్ గెలిచాడు అని పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేస్తున్న దుర్మార్గులారా, దుష్టులారా, ఒక్కసారి సిగ్గు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడు ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు. సిగ్గులేని ఎదవలు మీరు. ఓడించి మాట్లాడుతున్నారు మీరు. ఆ తమిళనాడు ప్రజలకున్న జ్ఞానం కూడా మీకు లేదు. పైగా ట్రోల్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారిని? ఆయన ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాడు, ఆయన నిర్వహిస్తున్న శాఖల్ని ఎలాగ పరిగెట్టిస్తున్నాడు, అక్కడ ఆ ఉద్యోగస్తులతో ఎలా పనిచేయిస్తున్నాడు, ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాడు, ఎంతమందికి ఉపయోగపడుతున్నాడు. సిగ్గు లేకుండా విషం కక్కుతారా? ట్రోల్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారిని? సిగ్గుపడండి. మీకు ఎంతసేపు ఆ వైసీపీ, టీడీపీ లేదా కాంగ్రెస్ వీళ్ళే మీకు. కొత్తవాడు రాకూడదు. కొత్తవాడు వచ్చాడు, వాడు ఏం చేస్తాడో మంచివాడు కాదని ఉండదు. ఇక ఆడు ఏం చెప్తే అదే. జగన్మోహన్ రెడ్డి ముగ్గురు పిల్లలు, తెలుగుదేశం పావాలంటే పావాలా. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది ఇప్పుడు విజయ్ గారి గురించి కూడా సరిగ్గా ఎన్నికల ముందు ఆ భార్య చేత కోర్టులో విడాకులు వేయించారు. త్రిషను తీసుకొచ్చి త్రిషతో తిరుగుతున్నాడని చెప్పారు. అక్కడ తమిళనాడు ప్రజలు ఏం చేశారు? విజయ్ మంచివాడా కాదా, అతని వ్యక్తిత్వం ఎటువంటిది అని నిజాయితీగా యువత, ముఖ్యంగా స్త్రీలు అమితంగా ఓట్లు వేసి గెలిపించారు. షంషేర్గా మేసం తిప్పి గెలిపించారు తమిళనాడులో. మరి మనం పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడించాం. ఎందుకంటే ఇక్కడ కులం, మతం జాడ్యం పట్టు కూర్చున్నారు. అసలు మీరందరూ మీకు కులం మతమే కావాలి. నా కులపోడు కాదు, నా మతం కాదు అని కూర్చొని ఒక మంచి వ్యక్తిని గెలిపించకుండా చేసి, సరే గెలిపించారు. ఆయన ఏదో నిజంగా పని చేసుకుంటూ ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడి రాక్షసుడు లాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదని తగ్గి కూటమిలో కలిసి పనిచేస్తుంటే ట్రోల్ చేస్తారా? మీకు ఎంతసేపు టీడీపీ సంఘనాకుతాము, వైసీపీ సంఘనాకుతాము, కాంగ్రెస్ సంఘనాకుతాం, ఇంతేనా మీరు? కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా? మరి తమిళనాడు ప్రజలు ఎట్లా ఇచ్చారు అవకాశం? దుర్మార్గులారా, దుష్టులారా, ఒక్కసారి మనసు పెట్టి చూడండి. మనకు కులం కూడు పెట్టదు, మతం కూడు పెట్టదు. మంచి వ్యక్తి వస్తే మంచిగా పరిపాలన చేస్తాడు, ప్రజలు బాగుంటారు అని ఆలోచించాలి. అది లేని మీరు ఎన్ని చేసినా ట్రోల్ చేయడం మానేయండి. సిగ్గుపడండి. ఏదో జన్మ ఎందుకు పుట్టామని బాధపడండి. ఒక మంచి వ్యక్తిని ఓడించామని బాధపడండి. ఒక మంచి వ్యక్తి గురించి సపోర్ట్ ట్రోల్ చేస్తారా? సిగ్గులేని దుర్మార్గులారా, దుష్టులారా. విజయ్ మంచివాడు, ప్రజలు నమ్మారు, వేశారు. పవన్ కళ్యాణ్ మంచివాడే, కానీ మీరు నమ్మరు. ఎందుకంటే మీరు నమ్మే వ్యక్తిత్వం మీకు లేదు, ఆ నిజాయితీ మీకు లేదు. మీకు ఎంతసేపు ఈనాడు, సాక్షి చూసుకోవడం, జ్యోతిబాబు చూసుకోవడం, ఈటీవీ, ఏబిఎన్ జ్యోతి, మహా న్యూస్, లేదా టీవీ5 ఈ టీవీలు చూసుకోవడం, సాక్షి టీవీ చూసుకోవడం. అంతేగాని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు, అతను ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నాడు, ఆ మాటలు ఎంత స్వచ్ఛత ఉంది, కౌలు రైతులకు ప్రభుత్వం చేయాల్సిన పని ₹1,00,000 చెప్పిన కుటుంబానికి పవన్ కళ్యాణ్ తన సొంత కష్టాలు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అని ఆలోచన చేస్తున్నారా మీరు? ఎవడైనా ఇచ్చాడా? ఈ రోజున నిన్న ఒక సామర్లకోటలో కుర్రోడు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఎమ్మెల్యే జీతం నుంచి నెలకి 5,000 చెప్పి 48 తల్లి అంటే తండ్రి తల్లి లేని పిల్లలకు 48 మంది పిల్లలకు నెలకు 5,000 చెప్పిన ఆయన ఇస్తున్నాడు తన యొక్క ఎమ్మెల్యే జీతం నుంచి. అందులో ఒక పిల్లవాడు 10th క్లాస్ పాస్ అయితే ఆ అబ్బాయికి 600కి 555 మార్కులు వచ్చాయని ఆ అబ్బాయి చాలా సంతోషంగా మాట్లాడాడు. అంత కష్టపడి పవన్ కళ్యాణ్ పనిచేస్తుంటే ట్రోల్ చేస్తారా? సిగ్గు లేకుండాను.
దుర్మార్గులారా, దుష్టులారా, నీచులారా, నికృష్టులారా, అటువంటి నిజాయితీపరుడికి కారణ జన్ముడికి చేతులు దండం పెట్టి కళ్ళు మూసుకుని ఓటేయాలి. ఓటేయకుండా ఓడించి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. దుర్మార్గులారా, ట్రోల్ చేసే ప్రతి ఒక్కరు నీచంగా కుళ్ళిపోతారు. కుళ్ళి కృషించి నశించిపోతారు. ఇది సత్యం. భగవంతుడు చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. చూస్తూ ఉండండి. ఈరోజు గడితే సరిపోదు, రేపు అనేది ఉందని తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు. ఆయన తొందరపడి పరిగెట్టడు. నిదానంగా ప్రజలకి తన ఏం సిద్ధాంతం ఏంటి, తన యొక్క జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటి, వాటిని ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ప్రజల్ని నిలకడకు తీసుకురావాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలా ఉన్నారు. వాళ్ళకి ఎంతసేపు అంటే నుయ్యి కాదు గొయ్యిలాగా, కాంగ్రెస్ కాదు వైసీపీ లాగా, వైసీపీ కాంగ్రెస్ ఒకటి తెలుగుదేశం, ఇంతే. వేరే పార్టీ రాకూడదు వీళ్ళకి. ఇప్పటికైనా మారండి, సిగ్గు తెచ్చుకోండి. తమిళనాడులో విజయ్కి ఓట్లు ఎట్లా గెలిపించారో అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నమ్మండి. నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఆయన ఎట్లా ప్రభుత్వం నడిపిస్తాడో. ఇప్పుడు తను నిర్వహిస్తున్న శాఖల ద్వారా ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కసారి గ్రహించండి. తెలుగు ద్వారా ఒక్కసారి పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు గ్రహించండి. తను నిర్వహిస్తున్న 6 శాఖల్లో వల్ల ప్రజలు ఎంత బాగుపడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. అలాగే ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే ఎలా చేస్తాడో గ్రహించండి. ఆయన పార్టీ ఆ పార్టీ విజయం ఇస్తే ఎలా పరిపాలిస్తాడో చూడండి అని ట్రోల్ చేయడం మానేసి పవన్ కళ్యాణ్ గారు నమ్మండి. నమ్ముతూ మీరు ఉండండి. ఆయనకు అవకాశం కల్పించమని, ఆయన పార్టీని గెలిపించమని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.